అమరావతిలో యనమల రామకృష్ణుడు మాట్లాడుతున్నాడు. లైవ్ చూద్దాం. యువత చదువుకున్నటువంటి వాళ్ళు రారు. ఆ విధంగా చిన్నపిల్లలు కూడా అదేవిధంగా వాళ్ళకి ఇచ్చేటువంటి మనం చూస్తున్నాం. ఇప్పుడు అంగన్వాడీ వీళ్ళంతా కూడా స్ట్రైక్ చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్స్ అంతా కూడా చిన్నపిల్లల్ని కూడా ప్లే స్కూల్స్ అంటాం, మామూలు ఇంగ్లీష్లో అంటే చిన్నపిల్లలకి తరబీదు ఇచ్చి వాళ్ళకి ఆటలు నేర్పి వాళ్ళకి చదువు నేర్పి వాళ్ళకి భోజనం పెట్టి ఇవన్నీ చేస్తే వాళ్ళు ఏదో కోరిక కోరితే ఆ కోరిక కూడా నెరవేర్చకుండా వాళ్ళు స్ట్రైక్ చేసుకునేటువంటి పరిస్థితి. వాళ్ళ మీద కూడా ఎస్మా చట్టాన్ని చేయాలని జీవో ఇష్యూ చేశాడు. అంటే వాళ్ళని కూడా బెదిరించేటువంటి పరిస్థితి. అదేవిధంగా యువతకు అసలు ఉద్యోగాలు లేవు. ఇంతకుముందు కూడా చెప్పాను, దాదాపు మన రాష్ట్రంలో 34% చదువుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి ఈనాడు మా ముందు మేనిఫెస్టోలో కూడా చెప్పాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అదేవిధంగా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్లు ఇచ్చేవాళ్ళం, ఆటోలు ఇచ్చేటటువంటి వాళ్ళం, సైకిళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళం. ఇవన్నీ ఏమైపోయాయి ఎవరికో తెలీదు. బీసీలకి అయితే ఆదరణ ఇచ్చేవాళ్ళం, మిగతా స్కీమ్లన్నీ ఇచ్చేవాళ్ళం, అవి ఏమేమో తెలియదు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో ఇచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా రద్దు చేశారు. అతను ఇవ్వాల్సినటువంటి ఏమో ఇవ్వడం లేదు. బటన్ మాత్రం నొక్కుతున్నాడు కానీ కిందకి మాత్రం డబ్బు రావడం లేదు. ఏదో కొద్దిమందికి ఇచ్చినట్టుగా ఆయన చెప్పుకుంటున్నాడు తప్ప ఏ విధమైనటువంటి లేదు. అందుకని నేను ప్రధానంగా అడుగుతున్నాం ఒకటే, పేదరికం ఎందుకు పెరిగింది? నువ్వు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు అని పేదరికానికి, వెల్ఫేర్కి అని చెప్తున్నావు కదా, పేదరికం ఎందుకు పెరిగిందో సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి.